What nonsense you are talking. You are unfit to be a CM. I am very clear on that. Law and order ప్రశాంతంగా ఉంది. ఎందుకు అడ్డం పడుతున్నారు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎందుకు ఈ అహంకారం? ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు? 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఇది చేశారా? ఐఎమ్ ఆస్కింగ్. ప్రజలు ఆలోచించండి. ఎవరి కోసం పాదయాత్రలు? ఏంటి వీళ్ళు చేసే పనులు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అడిగితే వాళ్ళ మీద విరుచుకుపడతారా మీరు? కొవ్వెక్కిపై ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ప్రజలే కొవ్వు తీస్తారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే మాట్లాడతాను అర్థం చేసుకోవాలి మనం. నిన్ను మాట్లాడితే నువ్వు అంత బాధపడుతున్నవి, మమ్మల్ని మాట్లాడితే నీకు బాధ లేదా? మాకు బాధ లేదా? మేమేం చేయాలి నిన్ను నీ పార్టీని? ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఇవి తాత్కాలికం, ఇవి జరగనీయం. ఎన్ని ఇబ్బందులు పెడతావు నేను కూడా చూస్తాను. మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా తిరగలేరు, గుర్తుపెట్టుకోండి మీరంతా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన. ఈ రాష్ట్రంలో కూడా రోడ్డు మీద కూడా రాలేరు ఇంటి ఏదో పనులు చేస్తే. ప్రజలే చూసుకుంటారు మిమ్మల్ని. మదంతో ముందుకు పోతున్నారు, గర్వంతో ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ నేను ఎప్పుడు చూడలా. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం కానీ ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు హేతుబద్ధత లేదు అని మనం అందరం కూడా ఆందోళన చెందాం, గట్టిగా ఫైట్ చేశాం. కొన్ని హామీలు ఇచ్చారు, బిల్లు పాస్ అయింది. మనం కూడా ఏమి చేయలేకుండా రీకన్సీల్ అయ్యాం. ఆ తర్వాత నేను ఒకటి ఆలోచించాను, జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. మళ్ళీ ఇక్కడ అమరావతిని కట్టుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో పెడదాం, పోలవరం పూర్తి చేద్దాం, విశాఖపట్నం, తిరుపతి 2 మెగా సిటీస్ క్రియేట్ చేసుకుందాం ముందుకు పోయాం. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే ఆశలన్నీ కూడా అడే ఆశలు అయిపోయినాయి. ఇంతవరకు విభజన చట్టం వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతని విధ్వంసక చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలంటే ఈయన సహకారాన్ని తీసుకునే పరిస్థితులు అయితే ఉండాలి. డే 1 అమరావతికి మాకు డబ్బులు అవసరం లేదని చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ఎవరైనా బుద్ధి ఉండేవాడైతే మీరు 2500 కోట్లు ఇచ్చారు చాలదు, ఇంకొక 5,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కావాలి, మీరు కూడా వచ్చారు ఫౌండేషన్ వేసి చెప్పడం పోయి మాకు అవసరం లేదు దీనికి డబ్బులు, మీరేమి ఇవ్వద్దండి, నేను రాజధాని మార్చాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తపన ఉండాలి. ప్రజల పట్ల గౌరవం కానీ కమిట్మెంట్ కానీ ఉండాలి. అవి రెండూ లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. మబ్బె పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో ఒక ఆనకొండ. ఋషికొండను కూడా బోడిగుండు కొట్టించగలిగాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? ఇతనికి చట్టం అంటే భయం లేదు, అదే మారిగా రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఇంకో పక్కన రేపేమవుతుందని కూడా ఆలోచన లేదు. నేను టన్స్ ఆఫ్ మనీ సంపాదించాను, నా డబ్బులు పెట్టి దేన్నైనా సరే కొనేస్తాను, ఏదైనా మ్యానిపులేట్ చేస్తాను, ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకుంటాననే ధీమాతోనే రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, జరుగుతానే ఉంది. ఇదే అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. నేను లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తాం. ప్రజా కోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ఎస్టాబ్లిష్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి వ్యక్తి ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి. రాజకీయాల్లో ఎంతోమంది ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తులు నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండే నాయకులను అడుగుతున్నా,
అతను ఒక సైకో, అతను ఏం చేస్తాడు అతనికే తెలియదు. కానీ మీకైనా ఉండాలి కదా కాస్తైనా, మీకైనా కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇంత స్పష్టంగా యాక్ట్ని ఉల్లంఘించడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే మీలాంటి కాస్త కోస్త రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు ఈరోజు గడిస్తే చాలు అతని చేతుల్లో బానిసలుగా బ్రతికే పరిస్థితికి వచ్చారు. మీ బానిసల జీవితంతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి. ఇప్పటికైనా రియలైజ్గా మనం వాడికి కూడా హితవు పలుకుతున్నా. ప్రజల్ని ఒక మాటలో చెప్పాలంటే చైతన్యవంతులు చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. రాజధాని పట్ల కేంద్ర వైఖరి ఎట్లా ఉంది అంటే గతంలో వచ్చేసి మేము మొత్తం కూడా 2020 వచ్చి మీ బిడ్డ మళ్ళా వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడు. ఎక్కడొస్తాడు ఈ బిడ్డ? బిడ్డ కాదు, ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పాను నేను. ఇది భరించే శక్తి సమాజానికి లేదు. ఇంకా రావడం కాదు, రావడం దేవుడెరుగు. తలుచుకుంటేనే నిద్ర రావడం ఎవరికి, ఏమైపోతాం ఈ రాష్ట్రం అని. అలాంటి పరిస్థితులు మళ్ళా నేనే వస్తానంటే అంటే అబద్ధాలు పలకడంలో కూడా సిద్ధహస్తుడు. మళ్ళా నేను వస్తున్నానని హోప్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే అతను అనుకునేది అనుకుంటున్నాడు. మీరు చూడండి, మొన్న ఒక సర్వే చేయించాడు డబ్బులు ఇచ్చి, 25కి 25 వస్తాయంట. ఇంకేమనాలి ఇతన్ని? ఈ దేశంలో డబ్బులు కమ్ముడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. బజార్లో మార్కెట్లో సరుకు మారికి దొరికింది అంగడిలో కొనుక్కోవడానికి సర్వేలు వేసేస్తారు. దాన్ని బట్టి ఈనేస్తూ ఉంటాడు. మాట్లాడితే మిమ్మల్ని కొడతాడు. మీరు రాస్తే మాత్రం మిమ్మల్ని కొడతాడు. వాళ్ళు సర్వే ఇస్తే గ్రేట్ సర్వే అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. సుప్రీంకోర్టులో సిట్ మీద స్టే తీసేశారు. ప్రభుత్వం తర్వాత డిపార్ట్మెంట్ కలిసి డిసిషన్ తీసుకుంది. క్యాబినెట్ అన్ని డెసిషన్స్ మేము రివ్యూ చేస్తామని ఇంత క్రితం వాళ్ళు వేసుకోమని ఏమవుతుంది? ఇది చేయలేదు. ఇప్పటికీ ఏం చేసావు? కొండను దొవ్వావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా? గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ దగ్గరకుంటే నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, మొట్టుకాయలు వేయించుకున్నావు కదా. ఏం జరిగింది? అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్.